స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. ఆది కాండము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆದಿ ಕಾಂಡವು 49వ అధ్యాయము 49ನೇ అధ్యాయ 22 నుంచి 25 వరకు మనం గమనించినట్లయితే 22ನೇ వచనದಿಂದ 25ನೇ వచನದವರೆಗೂ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ మధ్యలో వచనాన్ని మనం చదువుకుందాం. ಮಧ್ಯದಲ್ಲಿರುವ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఇశ్రాయేలునకు బండ మేపడివాడు ఆయనే, ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಅನ್ನು ಕೆಲಸವನ್ನು ಕಳಿಸುವವನು ಆತನೇ. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడును. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ యోసేపును గురించి వ్రాయబడుతుంది. ಯೋಸೇಫನ ವಿಷಯದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. అతని గురించి ఏం రాయబడిందంటే ఆతన విషయದಲ್ಲಿ ఏం బರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ యోసేపు ఫలించడి కొమ్మగా రాయబడింది. ಯೋಸೇಫನು ಫಲವನ್ನು ಬಿಡುವ ವೃಕ್ಷವು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. ಊಟ యొద్ద ఫలించడి కొమ్మగా రాయబడింది. ಆತನು ಆತನ ಬಾವಿ ಹತ್ರ ಫಲ ಕೊಡುವ ಒಂದು ವೃಕ್ಷವು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అతని కొమ్మలంట గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తున్నాయని, ಆತನ ಕೊಂಬೆಗಳು ಗೋಡೆಯ ಮೇಲೆ ಹತ್ತಿ ಅವು ಹರಡುತ್ತಾ ಇವೆ ಎಂಬುದಾಗಿ. చూడండి, అతన్ని బాధించు వారందరూ, అతని హింసించు వారందరికీ దేవుడు ఎలా చేస్తున్నాడో ఆ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ಆತನಿಗೆ ದುಃಖ ಕೊಡುವವರು ನೋವು ಮಾಡುವವರ ವಿಷಯದಲ್ಲಿ ಆತನೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಯಾಕೋಬು కొలిచే దేవుడు పరాక్రమశాలి అని, యాకోబనನ್ನು ఆరాధిಸುವ ದೇವರು ಪರಾಕ್ರಮಶಾಲಿ. ఆయన హస్తబలం వలన అతని విల్లు బలమైనది. ಆತನ ಭುಜ ಬಲದಿಂದ ಇಸ್ರಾಯೇಲರ ಒಂದು ಬಲವುಳ್ಳಂತದ್ದು. అంటే దేవుడు పరాక్రమశాలి అని, ದೇವರು ಪರಾಕ್ರಮಶಾಲಿ ಎಂಬುದಾಗಿ, ఆయన హస్త బలము చేత అతన్ని బలపరుస్తున్నాడని, ಆತನ ಭುಜ ಬಲದಿಂದ ಆತನನ್ನು ಬಲಪಡಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు బండయ్య ఉన్నాడని, ದೇವರು ಬಂಡೆಯಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ, ఇశ్రాయేలుకు యోసేపుకు బండయ్య ఉన్నాడని, ಇಸ್ರಾಯೇಲರಿಗೂ ಮತ್ತು ಯೋಸೇಫನಿಗೆ ಆತನು ಬಂಡೆಯಾಗಿದ್ದಾನೆ. దేవుడే ఒక మేపెడి వాడుగా, అంటే మంచి కాపరిగా పోషిస్తున్నాడని, ದೇವರು ಒಂದು ಉತ್ತಮವಾದ ಕಾಪರಿ ಅಥವಾ ಕುರುಬನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఆయనే నీకు సహాయకుడై ఉన్నాడు. ಆತನೇ ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఈ వాక్యದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చూడండి, యాకోబు మరణించే సమయంలో, యాకోబను మరణದ సమయದಲ್ಲಿ, అతను చనిపోయే సమయం వస్తూ ఉంది. యాకోబను మరణ ಹೊಂದುವ ಆ ಒಂದು ಸಮಯ ಬಂತು. తన 12 మంది కుమారులను పిలిచి 12 మంది కుమారులను కರೆದು అంత్య దినంలో వారికి సంభవింపబోవు సంగతులన్నిటిని వివరించి, ಅಂತ್ಯ ದಿನಗಳಲ್ಲಿ ಅವರಿಗೆ ನಡೆಯಬೇಕಾದ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳನ್ನು ಅವರಿಗೆ ವಿವರವಾಗಿ ತಿಳಿಸುತ್ತಾ ఇలా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾತುಗಳನ್ನು ಮಾತನಾಡ್ತಾ ఆ ಇದ್ದಾರೆ. ఆశీర్వాదాలన్నీ ప్రవచనములుగా ఉన్నాయి. ಆ ಆಶೀರ್ವಾದಗಳೆಲ್ಲ ಒಂದು ಪ್ರವಾದನೆ ಮೂಲಕವಾಗಿದ್ದವು, ప్రవచనముగా ఉన్నవి. ಅವು ಪ್ರವಾದನೆ ಮೂಲಕವಾಗಿ ಮಾತನಾಡುವ ಮಾತುಗಳು. అందులో యోసేపును దీవిస్తూ ఉన్నాడు. ಅದರಲ್ಲಿ ಯೋಸೇಫನನ್ನು ಆತನು ಆಶೀರ್ವಾದಿಸುತ್ತಾ ಇದ್ದನು. నీకు సహాయము చేయు తండ్రి దేవుని వలన ఆశీర్వదించబడుదువు. ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುವ ತಂದೆ ದೇವರ ಮೂಲಕವಾಗಿ ఆశీర్వాద నినగుంటాగుವುದು. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ మన సబ్జెక్టు ఏంటంటే, ನಮ್ಮ ಒಂದು ಪಾಠವು ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ సహాయము చేసే దేవుడు, ನಿನಗೆ ಸಹಾಯಕನು ಆಗಿರುವ ದೇವರು. అందరూ చెప్పండి, సహాయము చేసే దేవుడు, ಸಹಾಯ ಮಾಡುವ ದೇವರು. మనందరికైనా సహాయం చేసే దేవుడు, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆತನು ಸಹಾಯ ಮಾಡುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. సహాయము చేసే దేవుడు అనే మాట, ಸಹಾಯ ಮಾಡುವ ದೇವರು ಎಂಬ ಮಾತು చాలా గొప్పది. ಅದು ಬಹಳ ಉನ್ನತವಾದದ್ದಾಗಿದೆ.
చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఏదో సహాయం చేసే దేవుడు అని మనము చెప్పుకుంటాం కానీ ಏನೋ ಸಹಾಯ ಮಾಡುವ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಾವು ಮಾತನಾಡುತ್ತಾ ಇರುತ್ತೇವೆ. ఆ సహాయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, ಆ ಒಂದು ಸಹಾಯದ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಅದರ ಬಗ್ಗೆ ಅಧ್ಯಯನ ಮಾಡ್ತಾ ಇರುವುದಾದ್ರೆ, ధ్యానించినట్లయితే ಅದನ್ನು ನಾವು ಅಧ್ಯಯನ ಮಾಡುವುದಾದ್ರೆ, ఆ పదము చాలా గొప్పదండి. ಆ ಒಂದು ಪದವೇ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಪದವಾಗಿದೆ. ఎగ్జాంపుల్ గా మనం గమనించినట్లయితే, ಉದಾಹರಣೆಗಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, జీవిత కాలమంతా సాటి అయిన సహాయము నుండి సహకరించు భర్త లేకపోతే భార్య చూడండి అసలైన భాగస్వాములై ఉన్నారు. ನೋಡ್ರಿ, ಜೀವನದ ಎಲ್ಲಾ ಕಾಲದಲ್ಲಿ ಒಬ್ಬ ಗಂಡನು ಮತ್ತು ಹೆಂಡತಿ ಅವರು ಸಹಾಯಕರಾಗಿರುವವರು ನಿಜವಾದ ಭಾಗಸ್ವಾಮಿಕರಾಗಿರುತ್ತಾರೆ. వారు సుఖమందును దుఃఖమందును కలిమి యందును లేమి యందును బ్రతుకు దినములన్నిట ఒకరినొకరు సహాయకులై ఉంటారన్నమాట. ಅವರು ಸುಖದಲ್ಲಿಯೂ ದುಃಖದಲ್ಲಿಯೂ ರೋಗದಲ್ಲಿಯೂ ಎಲ್ಲದರಲ್ಲಿ ಕೂಡ ಅವರು ಅವೆಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಭಾಗಿಗಳಾಗಿರುತ್ತಾರೆ. భార్య భర్త ఇద్దరు కలిసి ఒకరినొకరు సహాయం చేసుకుంటారు. ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ರು ಸೇರಿ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಸಹಾಯ ಮಾಡುವವರಾಗಿರುತ್ತಾರೆ. అదే సమయంలో ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ప్రభు మనకు అండగా ఉన్నాడు. ಕರ್ತನು ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చూడండి మనకు సహాయుడై ఉన్నాడు. ಇಗೋ, ಕರ್ತನು ನಮಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ఆయన ఎవరంటే ಆತನು ಯಾರಂದ್ರೆ మన ఆత్మ సంబంధమైన పెళ్లి కుమారుడు. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಮಧು ఈ ಮಗನಾಗಿದ್ದಾನೆ. అరణ్య యాత్రలు మనం ఆయన మీద సంపూర్ణముగా మనం ఆనుకోవాలి. ಈ ಅರಣ್ಯ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನ ಮೇಲೆ ಆದುಕೊಂಡವರಾಗಿರಬೇಕು. ఆయన సహాయం మీద మనము ఆధారపడాలి. ಆತನ ಸಹಾಯದ ಮೇಲೆ ನಾವು ಯಾವಾಗಲೂ ಭರವಸೆ ಇಡುವವರಾಗಿರಬೇಕು. ఈ యేసేపుకు దేవుడు ఎందుకు సహాయం చేశాడు? ಯಾಕೆ ಯೋಸೇಫನಿಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದನು? యేసేపును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ಯಾಕೆ ಯೋಸೇಫನನ್ನು ದೇವರು ಆಶೀರ್ವದಿಸಿದನು? చెప్పండి. ఎందుకని యేసేపును ఆశీర్వదించాడంటే, ಯಾಕೆ ದೇವರು ಯೋಸೇಫನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದನು ಅಂದ್ರೆ, మీరు ఆలోచించండి, ధ్యానించినట్లయితే ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡಿ ಧ್ಯಾನ ಮಾಡುವುದಾದ್ರೆ, దేవుడు అంత గొప్ప దేవుడు యేసేపుకు సహాయం చేశాడు. ఎందుకని? ಅಷ್ಟು ದೊಡ್ಡ ದೇವರು ಯೋಸೇಫನಿಗೆ ಯಾಕೆ ಸಹಾಯ ಮಾಡಿದನು? అందులోని అర్థాన్ని, అందులో భావాన్ని మనం గమనించినట్లయితే, ಅದರಲ್ಲಿರುವ ಅರ್ಥ, ಅದರಲ್ಲಿರುವ ಭಾವವನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, యేసేపు పరిస్థితి మనం గమనించినట్లయితే, ಯೋಸೇಫಿನ ಒಂದು ಜೀವನವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, యేసేపు తన పసి ప్రాయంలోనే తల్లిని కోల్పోయాడు. ಯೋಸೇಫನು ತನ್ನ ಚಿಕ್ಕ ಪ್ರಾಯದಲ್ಲಿಯೇ ತಾಯಿಯನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. అతనికి చిన్నప్పటి నుంచే తల్లి ప్రేమ లభించలేదండి. ಚಿಕ್ಕ ಪ್ರಾಯದಿಂದಲೇ ತಾಯಿಯ ಪ್ರೀತಿ ಏನೆಂಬುದು ಅವನಿಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. యేసేపును తల్లిదండ్రులు ఏం చేయలేదంటే ఆలన పాలన మంచి చెడు ఏమీ చూడలేదు. ಯೋಸೇಫಿನ ಜೀವನದಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಅವನು ಸರಿಯಾಗಿ ಪ್ರೀತಿಯಿಂದ ಆಲನೆಯಿಂದ ಅವನನ್ನು ಪೋಷಣೆ ಮಾಡಲಿಲ್ಲ. చూడండి, తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లల్ని ఏ విధంగా ఆలన పాలన ప్రేమిస్తారో మనం తెలుసు. ನೋಡ್ರಿ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ತಂದೆ ತಾಯಿಯಂದ್ರು ಯಾವ ರೀತಿಯಾದ ಪ್ರೀತಿ ಮತ್ತು ಯಾವ ರೀತಿಯಾದ ಒಂದು ದಯೆಯಿಂದ ಅವರು ಬೆಳೆಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತುಂಟು. అతనికి దొరకలేదంట తల్లి ప్రేమ. ಆತನಿಗೆ ತಾಯಿಯ ಪ್ರೀತಿ ಏನೆಂಬುದು ಅವನಿಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. తన సొంత సహోదరులను అతడు ప్రేమించాడు. ಆತನ ಸ್ವಂತ ಸಹೋದರನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. ఎందుకు ప్రేమించాడంటే, ಯಾಕೆ ಪ್ರೀತಿ ಮಾಡಿದನಂದ್ರೆ, నా అన్నలు నాకు సహాయం చేస్తారు, ನನ್ನ ಅಣ್ಣಂದಿರು ನನಗೆ ಸಹಾಯಕವಾಗಿರುತ್ತಾರೆ అని ఆలోచించాడు. ಎಂಬುದಾಗಿ ಅವನು ಅದನ್ನು ವಿಚಾರ ಮಾಡಿದನು. వారి క్షేమము కోరి అరణ్యంలోనికి వెళ్ళాడు. ಅವರ ಕ್ಷೇಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಅರಣ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿದನು. కానీ ఏం జరిగిందంటే, ಆದ್ರೆ ಏನ್ ನಡೀತಂದ್ರೆ, వాళ్ళు యేసేపును కొట్టారు, ಯೋಸೇಫನನ್ನು ಹೊಡೆದರು, నీళ్ళలో వేశారు, ಅವರನ್ನು ಬಾವಿಯಲ್ಲಿ ಹಾಕಿದರು, ఐగుప్తుకు వెళ్ళుచున్న ఆ యొక్క వ్యాపారులకు అమ్మివేశారనమాట. ಐಗುಪ್ತಕ್ಕೆ ಹೋಗುವ ವ್ಯಾಪಾರಸ್ಥರಿಗೆ ಆತನನ್ನು ಮಾರಿಬಿಟ್ಟರು. అతన్ని అర్థం చేసుకుని సహాయం చేసేవారే లేరనమాట. ಆತನನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಸಹಾಯ ಮಾಡುವ ಯಾವ ವ್ಯಕ್ತಿ ಆತನಿಗೆ ಇರಲಿಲ್ಲ. సహాయం చేయపోగా ಸಹಾಯ ಮಾಡಲಾರದೆ అతని మీద నేరం మోపుతూ ఉన్నారు. ಆತನ ಮೇಲೆ ಅವನಿಗೆ ತಪ್ಪಾದ ಮಾತುಗಳನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. చెరసాలలో వేయించారు. ಅವನಿಗೆ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕಿದರು. దేవుని యొక్క దయ వలన ఐగుప్తు అంతటి మీద అతను అధికారిగా నియమించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ದೇವರ ದಯದ ಮೇಲೆ ಆತನು ಆ ಐಗುಪ್ತ ಮೇಲೆ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿ ನೇಮಿಸಲ್ಪಟ್ಟನು. ఈ 11 మంది సహోదరులను కలుసుకున్నాడు. ಈ 11 ಮಂದಿ ಸಹೋದರನ್ನು ಆತನು ಮತ್ತೆ ಸೇರಿಕೊಂಡನು. వాళ్ళ మీద పగ తీర్చుకొనక, ಅವರ ಮೇಲೆ ಅವರು ಮಾಡಿರುವ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ತಿರುಗಾದ ನ್ಯಾಯವನ್ನು ಮಾಡದೆ వారితో ప్రేమతో చేర్చుకొని సంరక్షించుకున్నాడు. ಅವರನ್ನು ಕರೆತಂದು ಪ್ರೀತಿಯಿಂದ ಒಂದಾಗಿ ಸೇರಿಕೊಂಡನು.
దేవుడు సహాయం చేస్తున్నాడు ఇతనికి. ఈతనికి దేవుడు సహాయ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. వృద్ధుడైన యొక్క తండ్రి యాకోబును రప్పించి ఏం చేస్తున్నాడంటే మంచి చెడ్డ చూస్తూ ఉన్నాడు. ವೃದ್ಧನಾಗಿರುವ ತಂದೆ ಯಾಕೋಬನನ್ನು ಕರೆದು ಆತನಿಗೆ ಒಳ್ಳೆಯದ್ರ ಕೆಟ್ಟದ್ರ ಬಗ್ಗೆ ಇವನೇ ನೋಡ್ತಾ ಇದ್ದನು. ఈ వృద్ధుడైన ఆ యాకోబు యేసేపు మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ యాకోబు యొక్క హృదయము కరిగిపోయింది. ಈ ಯಾಕೋಬನು ಯೋಸೇಫನನ್ನು ಕರೆದು ಅವನಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಇವನ ಹೃದಯ ಕರಗಿ ಹೋಯಿತು. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీవు ప్రేమించే యొక్క సహాయం లేనివాడవై బాధపడ్డావు. ನಿನಗೆ ಪ್ರೀತಿ ಮಾಡುವವರು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀನು ದುಃಖಪಟ್ಟಿರಬಹುದು. ఈ యాకోబు యేసేపును గురించి బాధపడుతూ ఉన్నాడు. ಯಾಕೋಬನು ಯೋಸೇಫಿನ ನಿಮಿತ್ತದಲ್ಲಿ ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. నువ్వు చాలా బాధపడ్డావు యేసేపు. ಓ ನೀನು ಬಹಳವನ್ನು ದುಃಖ ಪಟ್ಟಿದ್ಯಾ ಯೋಸೇಫನೇ. నా వలన కూడా నీకు బాధ కలిగిందేమో. ನನ್ನ ಮೂಲಕವಾಗಿ ಕೂಡ ನಿನಗೆ ದುಃಖ ಬಂದಿರಬಹುದು. సహోదరుల వలన నీకు బాధ కలిగింది. ಸಹೋದರರ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ದುಃಖ ಬಂದಿದೆ. అయితే ಆದ್ರೆ సర్వశక్తుడే నీకు సహాయకుడే ఉన్నాడు. ಹೇಗೋ ಸರ್ವಶಕ್ತನು ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ అని యేసేపును ఏం చేస్తున్నట్టు ఆశీర్వదించి దేవునికి అప్పజెప్తూ ఉన్నాడు అన్నమాట. ಎಂಬುದಾಗಿ ಯೋಸೇಫನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಅವನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ಆದ ಕಾರಣ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ నీ జీవితంలో ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ఎవరి ప్రేమ అభిమానములు నువ్వు పొందలేవేమో. ಯಾರ ಪ್ರೀತಿ ಅಭಿಮಾನ ನಿನಗೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲೇನೋ. అయితే సర్వశక్తుడే నీకు సహాయకుడే ఉన్నాడు. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ఆయన నీకు ఔన్నత్యమై ఉన్నాడు. ಆತನೇ ನಿನಗೆ ಉನ್ನತವಾದ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. ఆయన నీకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಆತನು ನಿನಗೆ ಉನ್ನತವಾದ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఉన్నతమైన స్థలములలో దేవునిని ఎక్కించబోతూ ఉన్నాడు. ಇಗೋ ಉನ್ನತವಾದ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕಿದ್ದಾನೆ. సహాయము చేసే దేవుడుగా మన మధ్యలో ఆయన ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ಸಹಾಯ ಮಾಡುವ ದೇವರಾಗಿ ಆತ್ಮಸ್ವರೂಪಿಯಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನು ಸಂಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు నాకు సహాయము చేయునుగాక. ದೇವರು ನಿನಗೂ ನಮಗೂ ಸಹಾಯಕನಾಗಿ ಇರುವಂತನಾಗಿರಲಿ. ఈ సంఘానికి సేవకులకు అందరికైనా సహాయకుడుగా ఉండునుగాక. ಈ ಸಭೆಗೆ ಸೇವಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಆತನು ಸಹಾಯಕನಾಗಿರಲಿ. శాశ్వతమైన సహాయమును దేవుడు మన జీవితంలో కార్యములు చేయునుగాక. ಶಾಶ್ವತವಾದ ಸಹಾಯಕನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸದಾಕಾಲ ಕರ್ತನು ನೆಲೆಯಾಗಿರಲಿ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి సహాయాన్ని మనం ప్రార్థన ద్వారా పొందుకోవాలి. ಅಂತ ಸಹಾಯವನ್ನು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఆయన సహాయం మీద మనం ఆధారపడాలి. ಆತನ ಸಹಾಯವಾದ ಮೇಲೆ ನಾವು ಆಧಾರವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ಕರ್ತನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నా సహాయమును కోరాలి. ನನ್ನ ಸಹಾಯವನ್ನು ನೀನು నా ಬಯಸುವನಾಗಿರಬೇಕು. ఆత్మ సహాయం నీకు కావాలి. ನನ್ನ ಆತ್ಮ ಸಹಾಯ ನಿನಗೆ ಬೇಕಾಗಿದೆ. నా కృప నీకు కావాలి. ನನ್ನ ಕೃಪೆ ನಿನಗೆ ಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే లోకము పరిస్థితి బాగలేదు. ಹೇಗೋ ಲೋಕದಲ್ಲಿರುವ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಸರಿಯಾಗಿಲ್ಲ. కాబట్టి నా సహాయం మీద నువ్వు ఆధారపడాలి. ನನ್ನ ಸಹಾಯಕ್ಕಾಗಿ ನೀನು ಆಧಾರವುಳ್ಳವನಾಗಿರು. నీ ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టాలి. ಹೇಗೋ ನಿನಗಿರುವ ಎಲ್ಲಾ ಆಲೋಚನೆ ನೀನು ಪಕ್ಕದಲ್ಲಿ ఈ ಇಡಬೇಕಾಗಿದೆ. దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ಈ ದಿನದಲ್ಲಿ ಆತ್ಮ ಸ್ವರೂಪಿಯಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయనకు సహాయం చేయాలని రెండు చేతులు చాపి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಎರಡು ಕೈ ಚಾಚಿ ಕರ್ತನು ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ತಿರುಗ್ತಾ ಇದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ప్రభువు మనకు ఎటువంటి సహాయకుడై ఉన్నాడు మనం పరిశీలించేద్దాం. ಕರ್ತನು ಎಂತ ಸಹಾಯ ದೇವರು ನಮಗೆ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. ఆయన చాలా సహాయం చేస్తాడు. ಆತನು ಬಹಳ ಸಹಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. కానీ 1, 2, 3 విషయాలను మనం గమనించినట్లయితే ಒಂದೆರಡು ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఆయన ఎటువంటి సహాయకుడై మనకుంటాడు ಎಂತ ಸಹಾಯಕನಾಗಿ ಕರ್ತನು ಇರುತ್ತಾನೆ మనము పరిశీలించాలి. ನಾವು ಅದನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಬೇಕು. ఈ విధంగా శాశ్వతమైన సహాయాన్ని మనం పొందుకోవాలి. ಈ ರೀತಿ ಶಾಶ್ವತವಾದ ಸಹಾಯವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఎటువంటి సహాయకుడై ఆయన ఉన్నాడో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానించాలి, పరిశీలించాలి, ప్రార్థన చేసుకోవాలి. ಎಂತ ಒಂದು ಸಹಾಯಕನಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆಂಬುದಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು, ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఇలాంటి సహాయకుడు, ఇలాంటి గొప్ప దేవుడు ఎవరికి దొరకలేదన్నమాట. ಇಂಥ ಒಂದು ಸಹಾಯಕವಾದ ದೇವರು ಯಾರಿಗೂ ಎಲ್ಲಿ ದೇವರು ಸಿಗಲಿಲ್ಲ. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ಇಸ್ರಾಯೇಲರೇ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ. యెహోవా రక్షించిన పోలిన వాడెవడు. ಯೆಹೋವನಿಗೆ ರಕ್ಷಣೆಗಿರುವಂತ ಹೋಲಿಕೆಯುಳ್ಳವನು ಯಾರಾಗಿದ್ದೀರಿ. ఆయన నీకు సహాయకరమైన కేడమై ఉన్నాడు. ಆತನು ನಿನಗೆ ಸಹಾಯಕವಾದ
ಕೇಡವು ನಿನಗಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాంటి సహాయకుడే ఉన్నాడో ఈ దినాన్ని మనం పరిశీలనగా మనం తెలుసుకుంటే, ಆದ ಕಾರಣ ಆತನು ನಮಗೆ ಎಂತ ಸಹಾಯಕನು ಎಂಬುದಾಗಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಾದರೆ, ఒకటోదిగా మనం గమనించినట్లయితే ಮೊದಲನೇ ಮಾತನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ యెషయా గ్రంథం ಯೆಶಾಯ ಗ್ರಂಥವು 41వ అధ్యాయము 41ನೇ ಅಧ್ಯಾಯ 13వ వచనాన్ని గమనించి చదువుకుందాం. 13ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿ ಗಮನಿಸಿಕೊಳ್ಳೋಣ. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, కుడివైపున నిలిచి ఉండే సహాయము, ಬಲಗಡೆ ನಿಂತಿರುವ ಸಹಾಯಕನು, నీ ప్రక్కనే కుడివైపున సహాయము నిలిచి ఉన్నది. ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಬಲಗಡೆ ಸಹಾಯವು ನಿಂತಿದೆ. దాని గురించి నువ్వు ఆలోచించాలి. ಅದಕ್ಕಾಗಿ ನೀನು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. అందుకనే ఈ వాక్యంలో గమనించినట్లయితే, ಅದಕ್ಕಾಗಿ ಈ ವಾಕ್ಯವನ್ನು ನೀನು ಗಮನಿಸುವುದಾದರೆ, నీ దేవుడైన యెహోవానగు నేను, ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನಾದ ನಾನು నువ్వు ఏ మాత్రం భయపడవద్దు, ಯಾವ ವಿಷಯಕ್ಕಾಗಿ ಭಯಪಡಬೇಕಾಗಿಲ್ಲ. నేను నీకు సహాయము చేసేదను ನಾನು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ అని చెప్తూ ఏమంటున్నాడంటే, ಎಂದು ಹೇಳುತ್ತಾ ಆತನೇನ್ ಹೇಳುತ್ತಾನಂದ್ರೆ, నీ కుడి చేతిని నేను పట్టుకుంటూ ఉన్నాను. ಈಗೋ ನಾನ್ ನಿನ್ನ ಕೈ ಹಿಡಿತಾ ಇದ್ದೇನಲ್ಲ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ కుడి చేయి పట్టుకొని నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ಆತನು ನಿನ್ನ ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ನಿನಗೆ ಸಹಾಯ నీ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. కుడి వైపున ఏమున్నదంటే ನಿನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಏನಿದೆ ಅಂದ್ರೆ, ఆయన సహాయం ఉన్నది. ಈಗೋ ಆತನ ಸಹಾಯ ನಿನ್ನ ಜೊತೆ ಇದೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వివాహ కార్యక్రమం మనం గమనించినట్లయితే, ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುತ್ತಾ ಇದ್ರೆ, ఈ పెళ్లి కుమార్తె కుడి చేతిని పట్టుకొని ನೋಡ್ರಿ, ಮದುಮಗಳ ಒಂದು ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು పెళ్లి కుమారుని చేతికి అప్పచెప్తారు. ನೋಡ್ರಿ, ಮದುಮಗನಿಗೆ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾರೆ. పెళ్లి కుమారుడు ಮದುಮಗನು తన కుడి చేతితో ತನ್ನ ಬಲಗೈಯಿಂದ పెళ్లి కుమార్తెన హస్తమును పట్టుకొని, ಮದುಮಗಳ ಹಸ್ತವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು, నేను నీకు సహాయకుడనై ఉంటాను ನಾನು ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿರುತ್ತೇನೆ అని వాళ్ళిద్దరి మధ్యలో ఒక నిబంధన జరుగుతుంది. ಅವ್ರ ಇಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ನಿಬಂಧನೆ ಉಂಟಾಗುತ್ತದೆ. పెళ్లి కుమార్తె హృదయములో ఒక ఆదరణ పుడుతుంది. ಮದುಮಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಒಂದು ಆದರಣೆ ಉಂಟಾಗುತ್ತದೆ. నా పక్కన నా భర్త ఉన్నాడు, ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ನನ್ನ ಗಂಡನಿದ್ದಾನೆ, నా పక్కన భార్య ఉన్నది, ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ನನ್ನ ಹೆಂಡತಿ ಇದ್ದಾಳೆ అని గొప్ప ఆదరణ కలుగుతుంది. ಒಂದು ದೊಡ್ಡ ಆದರಣೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఒకరిని ఒకరు ఏం చేసుకుంటారంటే ఆదరించుకుంటారు, సహాయకరంగా ఉంటారు. ಅವಾಗ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಆದರಣೆ ಉಳ್ಳವರಾಗಿರುತ್ತಾರೆ ಮತ್ತು ಸಹಾಯ ఆ ಮಾಡುವವರಾಗಿರುತ್ತಾರೆ. విధంగా వాళ్ళు వాగ్దానం చేస్తారు. ಆ ರೀತಿಯಾಗಿ ಅವರು ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತಾರೆ. కాబట్టి నీకు దేవుడు మంచి భర్తను ఒక సహాయకుడిగా దేవుడు నీకు అనుగ్రహించాడు. ಆದ ಕಾರಣ ಒಂದು ಉನ್ನತವಾದ ಗಂಡನನ್ನು ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. భార్యను నీకు దేవుడు నీకు సహాయకుడిగా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ಹೆಂಡತಿಯನ್ನು ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯಕಳನ್ನಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఒంటరిగా కూర్చొని కృంగిపో అని చెప్పలేదు ఆయన. ನೀನು ಒಬ್ಬಂಟಿಗನಾಗಿದ್ದುಕೊಂಡು ನೀನು ದುಃಖದಿಂದಿರು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಮಾತನಾಡಿ, అందుకనే మగవారిగాను ಆದ ಕಾರಣ ఆడవారిగాను దేవుడు చేసి ఉన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ಗಂಡಸರನ್ನು ಹೆಂಗಸರನ್ನು ದೇವರು ಮಾಡಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి గొప్ప సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ಈ ರೀತಿಯಾದ ಉನ್ನತವಾದ ಸಹಾಯವನ್ನು ದೇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కుడి చేతిని పట్టుకున్నట్టులో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే, ನೋಡ್ರಿ, ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿಯುವುದು ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, నువ్వు అనాథవు కావు. ಈಗೋ ನೀನು ಅನಾಥನಲ್ಲ. కుడి చేతిని పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, ನೋಡ್ರಿ, ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳುವುದು ಅದರ ಅರ್ಥವೇನಂದ್ರೆ, నువ్వు అనాథవు కావు, ಈಗೋ ನೀನು ಅನಾಥನಲ್ಲ, నువ్వు దిక్కులేని వాడవు కాదు, ನೀನು ದಿಕ್ಕಿಲ್ಲದವನಲ್ಲ, నువ్వు దిక్కులేని దానవు కాదు, ನೀನು ದಿಕ್ಕಿಲ್ಲದವಳಲ್ಲ, నువ్వు విలువబడిన దానవు కాదు, ನೀನು ಬಿಡಲ್ಪಟ್ಟವನಲ್ಲ, నేను నీకు సహాయకుడనే ఉన్నాను. ನಾನು ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದೇನೆ. చెప్పాలి హల్లెలూయా. 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 చూడండి, తన జీవిత భాగస్వామి భర్తను కోల్పోయినప్పుడు,
ನೋಡ್ರಿ, ತನ್ನ ಜೊತೆಯಲ್ಲಿರುವ ಗಂಡನನ್ನು ಕಳೆದುಕೊಂಡಾಗ నేను లోక సంబంధంగా మాట్లాడుతున్నాను. ನಾನು ಲೋಕ ಸಂಬಂಧವಾಗಿ ನಾನು ಮಾತನಾಡ್ತಾ లోక ಇದ್ದೇನೆ. సంబంధంగా ఆలోచించినట్లయితే ಲೋಕ ಸಂಬಂಧವಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತಾ తన ಇದ್ದೇವೆ. జీవిత భాగస్వామికి భర్తను కోల్పోయినప్పుడు ತನ್ನ ಜೊತೆಯಾದ ಗಂಡನನ್ನು ಕಳೆದುಕೊಂಡಾಗ అది భార్య అల్పముగా ఎంచబడుతూ ఉన్నది. ನೋಡ್ರಿ, ಹೆಂಡತಿ ಒಂದು ಅಲ್ಪಳಾಗಿ ಅವಳ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುತ್ತಾರೆ. పరిహాసముగా చూస్తూ ఉన్నారు, భర్త లేడని. ಓ, ಇವಳಿಗೆ ಗಂಡನಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೀಯಾಳಿಸಿ ಅಥವಾ ಬೇಡವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತನಾಡುತ್ತಾರೆ. విధవరాలుగా జీవించుట చాలా భయంకరము. ನೋಡ್ರಿ, ಗಂಡನಿಲ್ಲದೆ ಜೀವನ ಮಾಡುವುದು ಬಹಳ ಕಠಿಣವಾಗಿರುತ್ತದೆ. అది లోక సంబంధమైనది. ಅದು ಲೋಕ ಸಂಬಂಧವಾದದ್ದು. భర్త చనిపోయిన వెంటనే ಗಂಡ ಸತ್ತ ತಕ್ಷಣ బొట్టు తీసేస్తారు, ಅವರಲ್ಲಿ ಹಣೆ ಮೇಲೆ ಇರುವಂತ ತೆಗೆದು ಬಿಡುತ್ತಾರೆ, గాజులు తీసేస్తారు, ಅವರ ಬಳೆಗಳನ್ನು ತೆಗೆದು ಬಿಡುತ್ತಾರೆ, అన్ని తీసేస్తారు. ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದು ಬಿಡುತ್ತಾರೆ. నీకెవ్వరు దిక్కు లేరు అన్నట్లుగా. ಇನ್ನು నిನಗೆ ಯಾರು ದಿಕ್ಕಿಲ್ಲ. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ಆದ್ರೆ ವಾಕ್ಯ ಏನ್ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ? ప్రభు ఏమంటున్నారంటే, ಕರ್ತನೇನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, ಈಗೋ ನಾನು ನಿನ್ನ ಬಲಗೈ ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದೇನೆ. నీవెన్నడ అనాథవు అని చెప్పవద్దు. ನಾನು ಅನಾಥಳು ಎಂಬುದಾಗಿ ಯಾವತ್ತೂ ಹೇಳಬೇಕಾಗಿಲ್ಲ. నా భర్త చనిపోయాడని నువ్వు చెప్పవద్దు. ಓ, ನನ್ನ ಗಂಡನು ಸತ್ತೋಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬೇಕಾದ భార్య చనిపోయిందని చెప్పవద్దు. ಓ, ನನ್ನ ಹೆಂಡತಿ ಸತ್ತೋಗಿದ್ದಾಳೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬೇಕಾದ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರಂದ್ರೆ ఆయన సజీవుడు. ಈಗೋ ಜೀವದಿಂದಿರುವಾತನಾತನು. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరిక్కడ? ಆತನು ಯಾರಾಗಿದ್ದಾನೆ? సజీవుడైన దేవుడు. ಜೀವದಿಂದಿರುವಾತನು. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ರೆ ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ಆತನು ನಮಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. నీ కుడి చేతిని పట్టుకుంటూ ఉన్నాను నేను. ನಿನ್ನ ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿತಾ ಇದ್ದೇನೆ. నీ కుడి చేతి నేను పట్టుకుంటున్నాను. ನಿನ್ನ ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿತಾ ಇದ್ದೇನೆ. ఆదాముకు భార్యగా హవ్వని ఇచ్చిన దేవుడు, ಆದಾಮನಿಗೆ ಅವನು ಕೊಟ್ಟಿರುವ ದೇವರು, ఆమెను సాటైన సహాయము ಆತನಿಗೆ ಜೊತೆಯಾಗಿರುವ ಸಹಾಯಕನು దేవుడిచ్చాడు. ದೇವರು ಕೊಟ್ಟನು. అయితే పాపం చేసినప్పుడు ಪಾಪ ಮಾಡಿದಾಗ ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటూ ఉన్నారు. ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ತಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. నువ్వు చేసావంటే నువ్వు చేసావు, నువ్వు చేసావంటే నువ్వు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అని ఒకరి మీద నేరాలు మోపుతూ ఉన్నారు. ನೀನ್ ತಪ್ಪು ಮಾಡಿದ್ದಿ, ನೀ ತಪ್ಪು ಮಾಡಿದೆ ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ತಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದರು. అప్పుడు ఎవరు బలి అయ్యారు? ಅವಾಗ ಯಾರು ಬಲಿಯಾದರು? గొర్రె పిల్లైన యేసయ్య బలి అయిపోయాడు. ಆದ್ರೆ ಕುರಿಮರಿಯಾದಾತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಲಿಯಾದನು. భార్య భర్తల మధ్య కొట్లాడుతూ ఉంటే, ನೋಡ್ರಿ, ಗಂಡ ಹೆಂಡತಿ ಮಧ್ಯೆ ಜಗಳ ಇದ್ರೆ ఎవరు బలి అయిపోతారు? ಯಾರು ಬಲಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ? యేసు క్రీస్తు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ప్రభు వారి యొక్క పాపమును పరిహారం చేయు సహాయకుడుగా, ಕರ್ತನು ಅವರ ಪಾಪಗಳನ್ನು ಪರಿಹಾರ ಮಾಡುವ ಸಹಾಯಕನಾಗಿ తన్ను తాను సమర్పించుకున్నాడు. ತನ್ನನ್ನು ತಾನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದನು. ఎంతో త్యాగపూరితమైన కార్యం జరిగింది. ಎಷ್ಟೋ ತ್ಯಾಗಪೂರ್ವಕವಾದ ಕಾರ್ಯ ನಡೆಯಿತು. ధన్యకరమైన కార్యం అది. ಅದು ಬಹಳ ಧನ್ಯಕರವಾದ ಕಾರ್ಯವದು. దేవుడు చెప్పిన మాట వినకుండా ದೇವರು ಹೇಳಿದ ಮಾತು ಕೇಳದೆ ఆదామవ్వలు పాపం చేశారు. ಆದಾಮ್ ಅವರು ಪಾಪ ಮಾಡಿದರು. ఆ పాపము చేయకముందు ಆ ಪಾಪ ಮಾಡುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ దేవుడు వాళ్ళకు సహాయకుడై ఉన్నాడు. ದೇವರು ಅವರಿಗೆ సహాయಕವಾಗಿದ್ದನು. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినకుండా అవిధేయులుగా మార్చబడ్డారో, ಯಾವಾಗ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳದೆ ಅವಿಧೇಯರಾಗಿದ್ದರು, ఈ దినాల్లో మనుషులను మనం గమనించినట్లయితే, ಈ ದಿನದಲ್ಲಿ ಮನುಷ್ಯರನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పుగా మాట్లాడావు, నువ్వు ఇది అని ఒకరి మీద ఒకరు మనం నేరాలు మోపుకుంటున్నాము. ನೋಡ್ರಿ, ನೀ ತಪ್ಪು ಮಾಡಿದ್ದಿ ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ನಾವು ತಪ್ಪುಗಳನ್ನು ಹೊರಿಸುತ್ತಾ ಇರುತ್ತೇವೆ. బలైంది ఎవరు? ಆದ್ರೆ ಬಲಿಯಾದವನು ಯಾರು? నీ మధ్యలో యేసు ప్రభు బలైపోతున్నాడు. ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಲಿ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఐక్యత లేని పరిస్థితుల్లో బలైపోతున్నాడు ఆయన. ಐಕ್ಯತೆ ಇಲ್ಲದ ರೀತಿಯಲ್ಲಿ ಬಲಿ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, అందుకనే నీ కొరకు నా కొరకు అన్నిటిని భరించి ఆయన బలి అయిపోయాడు. ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ, ನನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಕರ್ತನು ಬಲಿಯಾಗಿದ್ದಾನೆ. బలైపోయాడు. ಆತನು ಬಲಿಯಾದನು. అందరి నిమిత్తమైన బలి అయిపోయాడు. ಎಲ್ಲರ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನು ಬಲಿಯಾದನು. కాబట్టి ఈ దినాన మనం గమనించినట్లయితే, ಆದ ಕಾರಣ ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, చూడండి, ఆయనను బలి చేయకుండా ఉన్నట్లుగా, ಆತನು ಬಲಿ ಮಾಡದಂತೆ, ఆయనను సిలువ వేయకుండా ఉన్నట్లుగా, ಆತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕದೆ
దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ದೇವರ ಸಹಾಯ ನಾವು ಬಯಸೋರಾಗಿರಬೇಕು. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఒకరి మీద ఒకరు నేరాలు మోపకూడదు. ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ನಾವು ತಪ್ಪುಗಳನ್ನು ಹಾಕಬಾರದು. ఒకరి మీద ఒకరు ఏలెత్తి చూపించకూడదు. ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ನಾವು ಬಟ್ಟು ಮಾಡಿ ತೋರಿಸಬಾರದು. ఒకరి బలహీనతను ఒకరు మనం చూడకూడదు. ಒಬ್ಬರ ಬಲಹೀನತೆಗಳನ್ನು ನಾವು ತಪ್ಪೆತ್ತಿ ತೋರಿಸಬಾರದು. కాబట్టి ఇది మనం గమనించాలి. ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕು. బలి అయ్యేది ఎవరు? ಬಲಿಯಾಗುವವರು ಯಾರು? మనము కొన్ని రోజులు బానే ఉంటాము, ನಾವು ಸ್ವಲ್ಪ ದಿನ ಚೆನ್ನಾಗಿರುತ್ತೇವೆ. కానీ బలి అయ్యేది ఎవరంటే ಬಲಿಯಾಗುವುದು ಯಾರಂದ್ರೆ యేసు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. యేసు క్రీస్తును ఆయన బలి అయిపోతూ ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಲಿ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. ಆದ ಕಾರಣ ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬೇಕು. ఆయన కుడి సహాయాన్ని నువ్వు తీసుకోవాలి. ಆತನ ಬಲಗೈಯ ಸಹಾಯವನ್ನು ನೀನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చూడండి, రాజైన యొక్క దావీదు ರಾಜನಾದಂತ ದಾವಿದನು తన జీవిత కాలం అంతా ತನ್ನ ಜೀವನದ ಎಲ್ಲಾ ಕಾಲಾವಧಿಯಲ್ಲಿ దేవుని యొక్క సహాయకుడిగా చేసుకొని, ದೇವರ ಸಹಾಯಕನಾಗಿ ಕೇಳಿಕೊಂಡು, దేవునికి సహాయకుడిగా చేసుకుని ದೇವರೇ ನನಗೆ ಸಹಾಯಕನೆಂಬುದಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నాడు. ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಕಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದನು. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ದೇವರ ಸಹಾಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು నువ్వు పరిచర్య చేయాలి. ನೀನು ಸೇವೆ ಮಾಡಬೇಕು. దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ದೇವರ ಸಹಾಯ ತೆಗೆದುಕೊಂಡು ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని నువ్వు నడిపించబడాలి. ದೇವರ ಸಹಾಯ ತೆಗೆದುಕೊಂಡು ನೀನು ನಡೆಸಲ್ಪಡಬೇಕು. ఆయనే నీకు సహాయము, ಇಗೋ ಆತನು ನಿನಗೆ ಸಹಾಯಕನು. ఆయనే నీకు కేడము. ಆತನು ನಿನಗೆ ಕೇಡವು. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ಓ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ దినాన్ని మనం గమనించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬೇಕು. ప్రభు ఎల్లప్పుడూ మీకు సహాయకుడై ఉన్నట్లయితే, ಕರ್ತನು ಸದಾಕಾಲ ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ರೆ కీడులో నుండి దేవుని విడిపిస్తాడు. ಎಲ್ಲಾ ಕೇಡಿನಿಂದ ದೇವರು ನಿನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡುತ್ತಾನೆ. దేవుడు నీకు మేలు చేస్తాడు. ದೇವರು ನಿನಗೆ ಉನ್ನತ ಕಾರ್ಯಗಳು ಮಾಡುತ್ತಾನೆ. ఏ హాని నీకు తగలదు. ಯಾವ ಕೇಡು ನಿನಗೆ ఏ ಸಂಭವಿಸದು. తెగులు మీ గుడారాన్ని సమీపించదు. ಯಾವ ಒಂದು ಕೇಡು ನಿನ್ನ ಗುಡಾರಕ್ಕೆ ಸಂಭವಿಸದು. కాబట్టి ఈ దినాన ప్రభు మనకు సహాయకుడే ఉండాలి. ಆದ ಕಾರಣ ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯಕನಾಗಿರಬೇಕು. హల్లెలూయా. 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 నన్ను కలుసుకొనుటకై మేలుకొనుము. ನನ್ನನ್ನು ಭೇಟಿಯಾಗುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಎಚ್ಚರವಾಗು. కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ಕೀರ್ತನೆಕಾರನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, అయ్యా నన్ను శత్రువులు తరుముతూ ఉన్నారు. ಅಯ್ಯ ನನ್ನನ್ನು ಶತ್ರುಗಳು ಓಡಿಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. శత్రువులంటే ఎవరు? ಶತ್ರುಗಳಂದ್ರೆ ಯಾರು? అపవాది సంబంధులు, ಸೈತಾನನ ಸಂಬಂಧಿಕರು. దురాత్మలు నన్ను వెంబడిస్తూ ఉన్నవి. ದುರಾತ್ಮ ನಮ್ಮನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದೆ. దురాత్మలు శత్రువులు నన్ను తరుముస్తూ ఉన్నవి. ದುರಾತ್ಮ ಶಕ್ತಿಗಳು ನಮ್ಮನ್ನು ಓಡಿಸ್ತಾ ಇವೆ. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ಆದ ಕಾರಣ ಕೀರ್ತನೆಕಾರನು ಏನ್ ಹೇಳ್ತಾ అయ్యా నన్ను కలుసుకో, ಅಯ್ಯ ನನ್ನನ್ನು ಭೇಟಿ ಆಗು. నన్ను కలుసుకోవడానికి నువ్వు మేలుకొనుము ನನ್ನನ್ನು ಭೇಟಿ ಆಗುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಎಚ್ಚರವಾಗಿರು అని దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ నువ్వు నాకు సహాయకుడివై ఉంటివి. ನೀನು ನನಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದಿ. నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. ನಿನ್ನ ರೆಕ್ಕೆದಲ್ಲಿ ನಾನು ಬಚ್ಚಿಟ್ಟುಕೊಂಡಿರುತ್ತೇನೆ అని సంతోషంతో చెప్తూ ఉన్నాడండి. ಎಂಬುದಾಗಿ ಸಂತೋಷದಿಂದ ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. దినాన్ని కూడా మనం సంతోషంతో ప్రభుతో చెప్పాలి. ಈ ದಿನದಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿ ಕರ್ತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಬೇಕು. ఏమని చెప్పాలంటే, ಏನೆಂಬುದಾಗಿ ಮಾತನಾಡಬೇಕು. అయ్యా ಅಯ್ಯ నన్ను కలుసుకో, ನನ್ನನ್ನು ಭೇಟಿ ಆಗು. మేల్కొనుము, ನನ್ನನ್ನು ಎಚ್ಚರವಾಗಿರು. నువ్వు మేల్కొని నన్ను కలుసుకో ನೀನು ಎಚ್ಚರವಾಗಿದ್ದುಕೊಂಡು ನನ್ನನ್ನು ಭೇಟಿ ಆಗಬೇಕು అని దేవుని యొక్క సన్నిధిలో కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. ಆದ ಕಾರಣ ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬೇಕು. ఆ కుడి చేతి సహాయాన్ని మనం అందుకోవాలి. ನಾವು ಬಲಗೈಯ ಸಹಾಯವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವವರಾಗಿರಬೇಕಾಗಿದೆ. కీర్తనకారుడు ಕೀರ್ತನೆಕಾರನು దావీదు ದಾವಿದನು 46వ కీర్తనలో మనం గమనించినట్లయితే, 46ನೇ ಕೀರ್ತನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఆ కీర్తనలంతా ఆయన పాడుకొని పాటగా పాడుకుంటున్నాడు. ಆ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಒಂದು ಹಾಡಾಗಿ ಅವನು ಹಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క ఆత్మ అతనికి సహాయం చేస్తుంది. ದೇವರ ಆತ್ಮ ಅವನಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ దేవుని ಇತ್ತು. యొక్క ఆత్మ అతని అభిషేకిస్తుంది. ದೇವರ ಆತ್ಮ ಅವನನ್ನು ಅಭಿಷೇಕ ಕೊಡ್ತಾ ಇತ್ತು. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ మనం జీవించు కాలం అంతా ನಾವು
ಜೀವನ ಮಾಡುವ ಎಲ್ಲಾ ಕಾಲದಲ್ಲಿ ఆయన మనకు అనుకూలమైన సహాయకుడే ఉన్నాడు. ಆತನು ನಮಗೆ ಅನುಕೂಲವಾದ ಸಹಾಯಕನಾಗಿರುತ್ತಾನೆ. అన్ని విధముల అద్భుతములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. ಎಲ್ಲಾ ವಿಧಾನವಾಗಿ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವ ಶಕ್ತಿಯುಳ್ಳ ದೇವರಾತನು మనకు అన్ని వేళల్లో ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ అనుకూలమైన సహాయకుడుగా ఆయన ఉన్నాడు. ಅನುಕೂಲವಾಗಿ ಸಹಾಯಕನು ಆತನಾಗಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే మనకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాడు. ಆತನು ನಮಗೆ ಸಹಾಯಕವಾಗಿರುವ ಆತನು. కాబట్టి మనం ఏం చేయాలంటే ಆದ ಕಾರಣ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? కీర్తనల గ్రంథం 46 అంత దేవుని సన్నిధిలో చదువుకొని ಕೀರ್ತನೆ ಗ್ರಂಥವು 46ನೇ ಅಧ್ಯಾಯ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಓದಿಕೊಂಡು ప్రతిరోజు ఆ కీర్తనను మనం చదువుకొని ಪ್ರತಿದಿನ ಆ ಕೀರ್ತನೆ ಗ್ರಂಥವನ್ನು ಓದಿಕೊಳ್ಳುತ್ತಾ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಾದರೆ దేవుని యొక్క ఆత్మ సహాయం నీకు కలుగుతుంది. ದೇವರ ಆತ್ಮ ಸಹಾಯಕವು ನಿನಗೆ ಸಿಗುತ್ತದೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే ಎರಡನೇದಾಗಿ ಗಮನಿಸುವುದಾದರೆ చూడండి, కీర్తనల గ్రంథము ಕೀರ್ತನೆ ಗ್ರಂಥವು 46 అధ్యాయము 46ನೇ ಅಧ್ಯಾಯ 1వ వచనాన్ని చదువుకుందామండి. 1ನೇ ವಚನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗವಾಗಿದ್ದಾನೆ. దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి. ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗವಾಗಿರಬೇಕು. అప్పుడు ಆವಾಗ ఆపత్కాలంలో ఆయన నీకు నమ్మకదగిన సహాయకుడిగా ఉంటాడు. ಆತನು ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ನಮಗೆ ವಿಶೇಷ ಸಹಾಯ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. చూడండి, ఆపదలు ఈ లోకంలో రాబోతూ ఉన్నవి. ನೋಡ್ರಿ, ಆಪತ್ಕಾಲವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಬರಲಿಕ್ಕಿವೆ. ఎన్నో రకరకాలుగా రాబోతూ ఉన్నవి. ವಿಧ ವಿಧವಾಗಿ ಆಪತ್ತುಗಳು ಈ ಲೋಕದಲ್ಲಿ ಬರಲಿಕ್ಕಿವೆ. ఎలాంటి ఆపదలు రాబోతూ ఉన్నవంటే ಯಾವ ರೀತಿಯಾದ ಆಪತ್ತುಗಳು ಬರಲಿಕ್ಕಿವೆ? కీర్తనల గ్రంథము ಕೀರ್ತನೆ ಗ್ರಂಥವು 46 అధ్యాయంలో 46ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 2-3 వచనాలను మనం గమనించినట్లయితే 2-3 ವಚನಗಳು ಗಮನಿಸುವುದಾದರೆ చదవండి. భూమి మార్పు నొందినను, నడి సంద్రములో పర్వతములు మునిగినను, వాటి యొక్క జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఆపదలు రాబోతూ ఉన్నవి. ಇಂಥ ಒಂದು ಆಪತ್ಕಾಲವು ಬರಲಿಕ್ಕಿದೆ. ఎలాంటి ఆపదలు అంటే అవి ಅವು ಯಾವ ರೀತಿಯಾದ ಆಪತ್ಕಾಲವು? భూమిలో మార్పులు కలగబోతున్నాయంట. ಭೂಮಿಯಲ್ಲಿ ಮಾರ್ಪಾಟವು ಕಾಣುತ್ತದೆ. ఈ భూలోకం అంత గొప్ప మార్పు కలగబోతూ ఉంది. ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ದೊಡ್ಡ ಮಾರ್ಪಾಟವು ಕಾಣುವಂತದಾಗಿದೆ. సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు, ವಿಜ್ಞಾನಿಗಳು ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఈ భూమి మీద ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉన్నవి. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಎಷ್ಟೆಷ್ಟೋ ಒಂದು ಬದಲಾವಣೆ ಕಾಣುವಂತದಾಗಿದೆ. కాబట్టి దీనిని మనం గమనించాలి. ಆದ ಕಾರಣ ಇದನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕು. ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరిగినప్పుడు, ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಬಹಳಷ್ಟು ಬದಲಾವಣೆಗಳು ಕಂಡಾಗ, కానీ ఆపదలు వచ్చినప్పుడు ಆಪತ್ಗಳು ಬಂದಾಗ ఆయన మనకు నమ్ముకోదగిన సహాయకుడు. ಆತನು ನಮಗೆ ನಂಬಿಕೆಯಸ್ತನಾದ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రతిరోజు వార్తలను మీరు గమనించినట్లయితే ಪ್ರತಿದಿನ ನಾವು ವಾರ್ತೆಗಳನ್ನು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఈ భూమి మీద ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉన్నవి. ಭೂಮಿ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಒಂದು ಕಾರ್ಯಗಳು ಕಾಣುವಂತದಾಗಿವೆ. దేశం మీదికి దేశం, ದೇಶದ ಮೇಲೆ ದೇಶ, కుటుంబాలలో రకరకాల పరిస్థితులు, ಕುಟುಂಬದಲ್ಲಿ ವಿಧ ವಿಧವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು, సంస్థలలో జరుగుతున్న యొక్క పరిస్థితులు, ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಬರುವಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳು, రకరకాలుగా భూమి మీద ఆకాశంలో ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉన్నవి. ಭೂಮಿ ಮೇಲೆ ಆಕಾಶದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಒಂದು ಬದಲಾವಣೆಗಳು ಕಾಣ್ತಾ ಇವೆ. నడి సముద్రంలో పర్వతములు మునిగిపోతూ ఉన్నవి. ನೋಡ್ರಿ, ಮಧ್ಯ ಸಮುದ್ರದಲ್ಲಿ ಪರ್ವತಗಳು ಅವು ಮುನಿಗಿ ಹೋಗ್ತಾ ಇವೆ. సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయంట. ಸಮುದ್ರದಲ್ಲಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪರ್ವತಗಳಿವೆ. ఆ పర్వతాలన్నీ మునిగిపోతూ ఉన్నాయంట. ಆ ಪರ್ವತಗಳೆಲ್ಲ ಮುನಿಗಿ ಹೋಗ್ತಾ ಇವೆ. ఈ జలములంట ಈ ಜಲಮಗಳು ఘోషించుచు నురుగు కట్టి ఏమంటున్నాయంటే, అవి పొంగు అంటే ఆ పొంగుతున్నాయంట. సముద్రం అంతా ఉప్పొంగుతూ ఉంది. ನೋಡ್ರಿ, ಸಮುದ್ರವು ಘೋಷಿಸುತ್ತಾ ನೊರೆಯನ್ನು ಕೊಡುತ್ತಾ ಅದು ಅದು ಉಪ್ಪೊಂಗಿ ಹೊರಗೆ ಬರ್ತಾ ಇದೆ. పర్వతములు కదిలినను,
ಪರ್ವತವು ಕದಲಿದರು, మెట్టలు తత్తరిల్లినను ಬೆಟ್ಟಗಳು ತತ್ತರಿದಿದ್ರು, కానీ మనం భయపడకూడదు. ನಾವು ಭಯಪಡಬೇಕಾಗಿಲ್ಲ. ఆయన ఆపత్కాలంలో సహాయకుడే ఉన్నాడు. ಆತನು ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని మార్పులు జరిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్పు లేనివాడు. ನೋಡ್ರಿ, ಎಷ್ಟೊಂದು ಬದಲಾವಣೆಗಳು ನಡೆದರೂ ಕೂಡ ಕರ್ತನು ಬದಲಾವಣೆ ಇಲ್ಲದ ఆయన ದೇವರಾಗಿದ್ದಾನೆ. వాక్యము మార్పు లేనిది. ಆತನ ವಾಕ್ಯವು ಅದು ಬದಲಾವಣೆ ಆಗದ ವಾಕ್ಯವಾಗಿದೆ. కాబట్టి నిన్న నేడు రేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్పు లేనివాడుగా ఉన్నాడు. ನಿನ್ನೆ ಇವತ್ತು ನಾಳೆ ಯಾವಾಗಲೂ ಬದಲಾವಣೆ ಆಗದ ದೇವರು ನಮ್ಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. అపాయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ಯಾವಾಗ ಅಪಾಯ ಬರುತ್ತದೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు వ్యాధులు వస్తాయో మనకు తెలియదు. ಯಾವಾಗ ರೋಗ ಬರ್ತದೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు అని మనం దగ్గుతామో మనకు తెలియదు అనమాట. ಯಾವಾಗ ನಾವು ಕೆಮ್ಮುತ್ತೇವೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు జ్వరం వస్తుందో మనకు తెలియదు. ಯಾವಾಗ ಜ್ವರ ಬರ್ತದೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు బాగైపోతామో కూడా మనకు తెలియదు. ಯಾವಾಗ ಆರಾಮಾಗ್ತೇವೋ ಎಂಬುದು ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ. చూడండి, రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ವಿಧ ವಿಧವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬರ್ತಾ ಇವೆ. ఎప్పుడు కరోనా వస్తుందో మనకు తెలియదు. ಯಾವಾಗ ಕರೋನಾ ಬರ್ತದೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు తెగులు వస్తుందో మనకు తెలియదు. ಯಾವಾಗ ಭಯಂಕರವಾದ ಕಷ್ಟಗಳು ಬರ್ತಾವೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు ప్రమాదాలు వస్తాయి కూడా మనకు తెలియదు. ಯಾವಾಗ ನಮಗೆ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬರ್ತೇವೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు మనం ధనవంతులు అవుతామో మనకు తెలియదు. ಯಾವಾಗ ಹಣವಂತರಾಗುತ್ತೇವೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు మనం పేదవారుగా మార్చబడతామో కూడా మనకు తెలియదు. ಯಾವಾಗ ನಾವು ಬಡವರಾಗುತ್ತೇವೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఎప్పుడు అప్పుల బాధలు బాధిస్తాయో మనకు తెలియదు అన్నమాట. ಯಾವಾಗ ಸಾಲವಾಗಿ ಇದ್ದು ಅದು ಕಷ್ಟ ಕೊಡ್ತದೋ ಗೊತ್ತಿಲ್ಲ. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ? ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಆತನು ನಂಬಿಕೆ ಇಡುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుడు మనకు దయచేసిన వాగ్దానాలు మనం గమనించినట్లయితే, ದೇವರು ನಮಗೆ ದಯಮಾಡಿದ ವಾಗ್ದಾನವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ನೀನು ನನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಮೊರೆ ಇಡು, నేను నిన్ను విడిపిస్తాను, ನಾನು ನಿನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡುತ್ತೇನೆ, నువ్వు నన్ను మహిమపరుస్తావు. ನೀನು ನನ್ನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸುತ್ತಿ. చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ನನಗೆ ಮೊರೆ ಇಡು, ನಾನು ನಿನಗೆ ಉತ್ತರ ಕೊಡುತ್ತೇನೆ. గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ನೀನು ಗ್ರಹಿಸಲಾಗದ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ನಾನು ನಿನಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. ఈ లోకంలో ఎన్నో ఆపదలు వస్తూ ఉన్నవి. ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕಠಿಣವಾದ ಕಾರ್ಯಗಳು ಬರಲಿಕ್ಕೆ, వాటినన్నిటిలో నుంచి మనం తప్పించబడాలి. ಅವೆಲ್ಲಾ ಕಾರ್ಯಗಳಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡಬೇಕು. దేవుని యొక్క వాక్యపు వాగ్దానాలే మనకు ఆధారమై ఉన్నవి. ದೇವರ ಒಂದು ವಾಕ್ಯವೇ ನಮಗೆ ವಾಗ್ದಾನಗಳಾಗಿವೆ. ఆయనే మనకు సహాయకమై ఉన్నాడు. ಆತನು ನಮಗೆ ಸಹಾಯಕನು. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఈ ప్రపంచ పరిస్థితులు మనం గమనించినట్లయితే, ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, చూడండి, రెండవ ప్రపంచ యుద్ధంలో ఒకటి జరిగిందంట. ಎರಡನೇ ಪ್ರಪಂಚ ಯುದ್ಧ ಒಂದು ನಡೆಯಿತು. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒకటి జరిగింది. ಎರಡನೇ ಪ್ರಪಂಚ ಯುದ್ಧವು ಅಲ್ಲಿ ನಡೆಯಿತು. ఈ జర్మన్ దేశపు యుద్ధ విమానాలన్నీ ಈ ಜರ್ಮನ್ ದೇಶದ ಯುದ್ಧ ವಿಮಾನಗಳೆಲ್ಲ లండన్ పట్టణం మీదికి బాంబుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. ಲಂಡನ್ ಪಟ್ಟಣದ ಮೇಲೆ ಬಾಂಬ್ಗಳನ್ನು ವರ್ಷಗಳಾಗಿ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక వృద్ధ విశ్వాసి మాత్రము ఏమాత్రం భయపడలేదన్నమాట. ಒಂದು ಮುದುಕಿಯಾದ ವಿಶ್ವಾಸಿಯು ಯಾವಾಗಲೂ ಭಯಪಡದೇ ಇದ್ದಳು. ఆ దేశాల్లో మనం గమనించినట్లయితే, ಆ ದೇಶದನ್ನು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఈ బాంబులు మిసైల్స్ వచ్చినప్పుడు, ಈ ಬಾಂಬ್ಗಳು ಮಿಸಾಲ್ಗಳು ಬಂದಾಗ వాళ్ళు ఏం చేస్తారంటే, ಅವ್ರು ಏನ್ ಮಾಡುತ್ತಾರಂದ್ರೆ, ఆ బంకర్లో దాక్కుంటారు. ಅವರು ಬಂಕರ್ಗಳಲ್ಲಿ ಬಚ್ಚಿಟ್ಟುಕೊಳ್ಳುತ್ತಾರೆ. బంకర్ అంటే తెలుసు కదా మీకు. ಬಂಕರ್ಗಳಂದ್ರೆ ಗೊತ್ತಿದೆಯಲ್ಲ ನಿಮಗೆ. ఈ భూమి కింద ఎంతో లోతులో వెళ్ళి వాళ్ళు నివాసం చేసుకుని అక్కడ బాంబులు పడినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉంటారన్నమాట. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಒಳ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಹೋಗಿ ಬಾಂಬ್ಗಳು ಅವರಿಗೆ ಹತ್ತದಂತೆ ಒಳ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಹೋಗಿ ಬಚ್ಚಿಟ್ಟುಕೊಳ್ಳುತ್ತಾರೆ. అందరూ వెళ్ళి ఆ బంకర్లో దాక్కుంటూ ఉన్నారు. ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಆ ಬಂಕರ್ಗಳಲ್ಲಿ ತಮ್ಮನ್ನು ತಾವು ಬಚ್ಚಿಟ್ಟುಕೊಂಡಿರುತ್ತಾರೆ. కానీ ఈ ముస్లాంతో అందరూ చెప్తూ ఉన్నారు, ಆದ್ರೆ ಈ ಒಂದು ಮುದುಕಿ ಹತ್ರ ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾ ಇದ್ದರು, నీకు భయం లేదా? ನಿನಗೆ ಭಯವಿಲ್ವಾ? పట్టణమంతా తగలిబడిపోతుంది కదా, ಪಟ್ಟಣವೆಲ್ಲ ಸುಟ್ಟು ಹಾಳಾಗ್ತಾ ಇದೆಯಲ್ಲ, ఎక్కడ రక్షణ లేదు, ఎక్కడ ఏ స్థలం చూసినా అంత అగ్నిభయంగా మార్చబడిపోతుంది కదా, ಎಲ್ಲೂ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, ಎಲ್ಲೂ ನೋಡಿದ್ರು ಅಗ್ನಿಯಾಗಿ ಕಾಣ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ. అందుకు ఆమె ఏమైందంటే, ಅದಕ್ಕೆ ಅವಳು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ప్రభు నాకు సహాయకుడే ఉన్నాడు, ಕರ್ತನು ನನಗೆ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ, ఆయన ఎన్నడూ నా చేయి విడవడు, ಆತನು ಯಾವಾಗಲೂ ನನ್ನನ್ನು ಕೈ ಬಿಡುವವನಲ್ಲ, ఆయన నన్ను ఎడబాయడు, ಆತನು ನನ್ನನ್ನು ತೊರೆಯುವವನಲ್ಲ, నేనెందుకు భయపడాలి ನಾನು ಯಾಕೆ ಭಯಪಡಬೇಕಾಗಿದೆ అని ఆమె ధైర్యంతో చెప్తుంది. ಎಂಬುದಾಗಿ ಅವಳು ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಳು. పక్కన 1000 మంది పడినను,
ನಿನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ 1000 ಜನರು ಬಿದ್ದರು, నీ కుడి పక్కన 1000 మంది కూలినను ನಿನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ 10,000 ಜನರು ಸತ್ತಿ ఏ ಬಿದ್ದರು, అపాయము రాదు. ಯಾವ ಕೇಡು ನಿನಗೆ ಸಂಭವಿಸದು. యెహోవా నామము బలమైన దుర్గము, ಯೆಹೋವನ ನಾಮವು ಬಲವಾದ ದುರ್ಗವು, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ನೀತಿವಂತರು ಅದರಲ್ಲಿ ಓಡಿ సురక్షితముగా ఉండును. ಅವರು ಸುರಕ್ಷಿತವಾಗಿರುವರು. నిజముగా ప్రభు ఆపత్కాలంలో నీకు నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు. ಸತ್ಯವಾಗಿ ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ದೇವರು ನಿನಗೆ ನಂಬಿಗಸ್ತೆ ಉಳ್ಳ ದೇವರಾಗಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే ಎರಡನೇದಾಗಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఆపత్కాలంలో నీకు సహాయకుడే ఉన్నాడు. ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ನಿನಗೆ ಆತನು ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. మొదటిగా మనం గమనించినట్లయితే ಮೊದಲನೇದಾಗಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ నీ కుడి చేయిని పట్టుకొని నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ನಿನ್ನ ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಆತನು ನಿನಗೆ ಸಹಾಯಕನು. మూడోదిగా మనం గమనించినట్లయితే ಮೂರನೇದಾಗಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ దినవృత్తాంతాల 2వ గ్రంథం ಎರಡನೇ ಪೂರ್ವಕಾಲಕ ವೃತ್ತಾಂತ 2ನೇ ಗ್ರಂಥವು 32వ అధ్యాయము 32ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనాన్ని చదువుకుందామండి. 8ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32:8. చూడండి, మనకు సహాయము చేటుకును ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ, మన యుద్ధములను జరిగించుటకును ನಮಗೆ ಯುದ್ಧವನ್ನು ನಡೆಸುವುದಕ್ಕಾಗಿಯೂ మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ನಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಮಗೆ ಆತನು ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ చూడండి, యుద్ధములను జరిగించు సహాయకుడు, ಯುದ್ಧಗಳನ್ನು ನಡೆಸುವ సహాయಕನು, యుద్ధాలన్నిటినీ మనకు జరిగించే ఒక సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. ಯುದ್ಧಗಳನ್ನೆಲ್ಲ ನಡೆಸುವ ಒಬ್ಬ ಸಹಾಯಕನು ನಮಗಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అష్షూరు రాజు అని ఒక ఆయన ఉన్నాడు. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಅಶ್ಶೂರು ರಾಜನೆಂಬುದಾಗಿದ್ದಾನೆ. ఇశ్రాయేల్ మీద దండెత్తినప్పుడు, ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲೆ ದಂಡೆತ್ತಿ ಬಂದಾಗ, ఈ ఇశ్రాయేల్ మీదకి ఇతను దండెత్తి వచ్చాడు. ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲೆ ಈತನು ದಂಡೆತ್ತಿ ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದನು. హృదయము కరిగి నీరైపోయింది ఇతని హృదయం. ಈತನ ಹೃದಯ ಅವನು ನೀರಾಗಿ ಆಗಿ ಹೋಯಿತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇంతమంది వస్తున్నారు ಇಷ್ಟೆಲ್ಲ ಜನರು ಏರಿ ಬರ್ತಾ ಇದಾರಲ್ಲ అని హిజ్కియా హృదయం అంతా కరిగి నీరైపోయింది. ಹಿಸ್ಕಿಯನ ಹೃದಯವೆಲ್ಲ ನೀರಾಗಿ ಅದು ಆಗಿ ಹೋಯಿತು. సొమసిలిపోయాడు. ಅವನು ದುಃಖಕ್ಕೆ ಪಾತ್ರನಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఇశ్రాయేలును ప్రభు ధైర్యపరచాలనుకున్నాడు. ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರು ಧೈರ್ಯಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. చూడండి, ఆయనే యుద్ధములను జరిగించువాడని, ಆತನೇ ಯುದ್ಧವನ್ನು ನಡೆಸುವವನು, ఆయన సహాయకుడై ఉన్నాడని ಆತನು ఈ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు ಈ ಪ್ರವಕ್ತ ಮೂಲಕವಾಗಿ ಮಾತನಾಡಿದಾಗ ప్రజలందరూ ಜನರೆಲ್ಲರೂ ధైర్యపరచబడ్డారు. ಧೈರ್ಯಪಡಿಸಲ್ಪಟ್ಟರು. చెప్పాలి హల్లెలూయా, ಹಾಲೆಲೂಯಾ, చెప్పాలి హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. దేవుడే యుద్ధములను జరిగించువాడు. ದೇವರೇ ಯುದ್ಧಗಳನ್ನು ನಡೆಸುವವನು. మీకు విరోధముగా యుద్ధము చేయ వారితో ನಿಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವವರಿಗಾಗಿ, యుద్ధము చేయుటకు ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ప్రభువే మీకు సహాయకుడై వస్తాడు. ಕರ್ತನು ನಿಮಗೆ ಸಹಾಯಕನಾಗಿ ಬರುತ್ತಾನೆ. ఆయన ఎవరంటే ಆತನು ಯಾರಂದ್ರೆ సర్వశక్తి కలిగిన దేవుడు, ಸರ್ವೋನ್ನತನಾದ ಶಕ್ತಿಯುಳ್ಳ ದೇವರು, యుద్ధసూరుడు, ಯುದ್ಧ ಶೂರನು, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన. ಸೈನ್ಯಗಳಿಗೆ ಅಧಿಪತಿಯಾದ ಯೆಹೋವನು, సైన్యములకు అధిపతియగు యెహోవా ಸೈನ್ಯಗಳಿಗೆ ಅಧಿಪತಿಯಾದ ಯೆಹೋವನು మనకు తోడై ఉన్నాడు. ನಮಗೆ ಆತನು ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నారు ಯಾಕೋಬಿನ ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗವು అని మనం చెప్పుకోవాలి, ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಬೇಕು, అని మన మనసులో అనుకోవాలి. ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ಅಂದುಕೊಳ್ಳಬೇಕು. యుద్ధము యెహోవాది, ಯುದ್ಧವು ಯೆಹೋವದು, యుద్ధము యెహోవాది ಯುದ್ಧವು ಯೆಹೋವದು అని మనం దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಾಗಿದೆ. చూడండి, ఫరో అతని సైన్యము వస్తుంది, ಫರೋನ ಆತನ ಸೈನ್ಯವು ಬರ್ತಾ ಇದೆ. ఇశ్రాయేలును సమీపిస్తూ ఉన్నారు. ಇಸ್ರಾಯೇಲರು ಸಮೀಪವಾಗಿ ಅವರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేలు యొక్క సైనికులు అందరూ వస్తూ ఉన్నారు. ಇಸ್ರಾಯೇಲರ ಸೈನಿಕರೆಲ್ಲ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ ఇశ్రాయేలీలు యుద్ధ సైనికులు మాత్రం కారు. ಇಸ್ರಾಯೇಲರು ಮಾತ್ರ ಯುದ್ಧ ಸೈನಿಕರಾಗಿರಲಿಲ್ಲ. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు, ಅವರೆಲ್ಲರೂ ಕೂಡಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ ఇశ్రాయేలు మాత్రం యుద్ధ సైనికులు కారు. ಇಸ್ರಾಯೇಲರು ಮಾತ್ರ ಯುದ್ಧ ಮಾಡುವ ಸೈನಿಕರಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ అప్పటి వరకు ఐగుప్తులో బానిసలై వాళ్ళు జీవించారు. ಅಲ್ಲಿವರೆಗೂ ಅವರು ಐಗುಪ್ತರ ಒಂದು ದಾಸತ್ವದಲ್ಲಿ ಅವರು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారి యొద్ద ఎలాంటి యుద్ధ పరికరాలు లేవు.
ಅವ್ರ ಹತ್ರ ಯುದ್ಧ ಮಾಡುವ ಸಾಮಗ್ರಿಗಳು ಅವ್ರ ಹತ್ರ ಇರಲಿಲ್ಲ, ఆయుధాలు లేవు. ಯಾವುದೇ ಆಯುಧಗಳು ಅವ್ರ ಹತ್ರ ಇರಲಿಲ್ಲ. అందుకనే ಆದ ಕಾರಣ ప్రభు మాత్రమే వారి పక్షాన సహాయకుడై ఉండి ಕರ್ತನು ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದುಕೊಂಡು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾ యుద్ధము చేయవలసి వచ్చింది. ಯುದ್ಧ ಮಾಡುತ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದನು. అందుకు మోషే ఏమంటున్న, ప్రజలను చూచి ಆದ ಕಾರಣ ಮೋಶೆ ಜನರನ್ನು ನೋಡಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದನು? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದು ಯುದ್ಧ ಮಾಡಲಿ, మీరు ఊరకనే ఉండవలెను ನೀವು ಮೌನವಾಗಿರ್ರಿ అని ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ಜನರೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದನು. ఆ ప్రకారమే ಆ ಪ್ರಕಾರವಾಗಿ దేవుడు తన యొక్క పక్షమున యుద్ధము చేసి ದೇವರು ಆತನ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದುಕೊಂಡು ಯುದ್ಧ ಮಾಡಿ ఫరో అతని సైన్యం అంతటిని ಫರೋ ಆತನ ಸೈನ್ಯವೆಲ್ಲವೂ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ಕೆಂಪು ಸಮುದ್ರದಲ್ಲಿ ಅವರನ್ನು ಮುಚ್ಚಿಬಿಟ್ಟನು. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ಅದೇ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾನೆ. ఆ దినాన యుద్ధము చేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ಆ ದಿನದಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಿದ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. ಅವಾಗಿರುವ ದೇವರು ಈಗಿದ್ದಾನೆ. ఇప్పుడున్న దేవుడే ఎల్లప్పుడూ ఉంటాడు. ಈಗಿರುವ ದೇವರು ಸದಾಕಾಲ ಇರುವಾತನು. చెప్పాలి, ఆయన మీద మనం ఏం చేయాలంటే ನಾವು ಆತನ ಮೇಲೆ ಇದ್ದು ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? యుద్ధము యెహోవాది, ಯುದ್ಧ ಮಾಡುವುದು ಯೆಹೋವದು అని ఆయన మీద మనం ఆనుకోవాలి, సహాయం మనం పొందుకోవాలి. ಆತನ ಮೇಲೆ ಆಧಾರ ಪಟ್ಟು ನಾವು ಸಹಾಯ ಮಾಡುವವನು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఇస్రాయల్ దేశాన్ని మనం గమనించినట్లయితే ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ 1948 సంవత్సరంలో 1948ನೇ ವರ್ಷದಲ್ಲಿ మే నెల 14వ తేదీన ಮೇ ತಿಂಗಳ 14ನೇ ಸಮಯದಲ್ಲಿ ఈ ఇస్రాయల్ దేశం అవతరించింది. ಈ ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶವು ಅದು ಹೊಸದಾಗಿ ಮತ್ತೊಂದಾವರ್ತಿ ಕೂಡಿ ಬಂದಿತ್ತು. ఆ దేశానికి స్వతంత్రం వచ్చింది. ಆ ದೇಶಕ್ಕೆ ಸ್ವತಂತ್ರ ಸಿಕ್ಕಿತ್ತು. 1948 సంవత్సరమున 1948ನೇ ವರ್ಷದಲ್ಲಿ మే నెల 14వ తేదీన ఇస్రాయల్ దేశం అంతా ఒక దేశంగా అవతరించింది. ಮೇ 14ನೇ ತಾರೀಕು ಒಂದು ದೇಶವಾಗಿ ಸ್ವತಂತ್ರವಾಗಿ ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿತ್ತು. అదే సమయంలో చుట్టూ 14 దేశాలు ఒకటైపోయినాయి. 14 ದೇಶಗಳು ಒಂದಾಗಿ ಬಂದವು. బొత్తిగా నాశనం చేయడానికి దండెత్తి వస్తున్నాయి. ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾಶ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು ಸೇರಿ ಬಂದರು. వీళ్ళందరూ అల్పసంఖ్యంలో చిన్న సంఖ్యలో ఉన్నారు. ಇವರು ಕೇವಲ ಅಲ್ಪಸಂಖ್ಯಾರಾಗಿ ಚಿಕ್ಕ ದೇಶವಾಗಿ ಇವರಿದ್ದರು. వాళ్ళందరూ గొప్పవారే ఉన్నారు. ಅವರೆಲ್ಲ ದೊಡ್ಡ ಸೈನಿಕರಾಗಿದ್ದರು. నిలవగలుగుతారా అని వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ಓ ನಾವು ನಿಲ್ಲಿಕ್ಕಾಗ್ತದ ಎಂಬುದಾಗಿ ಬಹಳ ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఏం జరిగిందంటే, ಏನ್ ನಡೀತಂದ್ರೆ దేవుడు వాళ్ళకు యుద్ధాన్ని నేర్పించి ದೇವರು ಅವರಿಗೆ ಯುದ್ಧವನ್ನು ಕಳಿಸಿ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ಒಳ್ಳೆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟು మంచి మంచి యొక్క పరికరాలను అనుగ్రహించి ಒಳ್ಳೆ ಒಂದು ಆಯುಧಗಳನ್ನು ಕೊಟ್ಟು వాళ్ళకి దేవుడు జ్ఞానం అనుగ్రహించి టెక్నాలజీని అనుగ్రహించి ఉన్నారు. ಒಳ್ಳೆ ಜ್ಞಾನ ಕೊಟ್ಟು ಒಳ್ಳೆ ಟೆಕ್ನಾಲಜಿಯನ್ನು ಕೊಟ್ಟನು. ఆ టెక్నాలజీ ద్వారా ಆ ಟೆಕ್ನಾಲಜಿ ಮೂಲಕ చూడండి వాళ్ళందరూ జయించి ఉన్నారు. ಎಲ್ಲರೂ ಜಯಿಸಿದರು. ఇంకా జరిగిన సంగతి ఏంటంటే, ಇನ್ನು ನಡೆದ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ 1967 సంవత్సరంలో 1968 ವರ್ಷದಲ್ಲಿ 7 దినముల యుద్ధం జరిగింది. 7 ತಿಂಗಳ 7 దినములు 7 ದಿನವೂ ಯುದ್ಧಗಳ ನಡೀತು. ఆ 7 దినాలు అందరూ ఆశ్చర్యపోయారు. ಆ 7 ದಿನಗಳು ಎಲ್ಲರೂ ಆಶ್ಚರ್ಯವಾಗಿ ಹೋದರು. ఇశ్రాయేలు శత్రులపై జయం పొందుకున్నారు. ಇಸ್ರಾಯೇಲರು ಶತ್ರುಗಳ ಮೇಲೆ ಜಯವನ್ನು ಹೊಂದಿದರು. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం, ಚಿಕ್ಕ ದೇಶ ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶ. కానీ చుట్టూ అంతా అరబ్ దేశాలు 14 ఆ యొక్క దేశాలు ఉన్నాయి. 14 ಅರಬ್ ದೇಶಗಳು ಅದರ ಸುತ್ತಲಿದ್ದವು. రోజు యుద్ధమే, ಪ್ರತಿದಿನ ಯುದ್ಧವಾಗಿತ್ತು. కానీ వాళ్ళు ఏమాత్రం జయం పొందుకోలేదన్నమాట. ಯಾವ ಮಾತ್ರದಲ್ಲಿ ಕೂಡ ಅವರು ಜಯ ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ. యుద్ధము యెహోవాది. ಯುದ್ಧವು ಯೆಹೋವನದು. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధము యెహోవాది. యుద్ధವು యెహోవనದಾಗಿದೆ. కాబట్టి మనం చిన్న వారిమైనప్పటికీ ನಾವು ಚಿಕ್ಕವರಾದರೂ ಕೂಡ దేవుడు మనకు జయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ದೇವರು ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చిన్న దావీదు పెద్ద గొల్యాతును సొంత బలాన్ని బట్టి జయించలేదండి. ನೋಡ್ರಿ, ಚಿಕ್ಕ ದಾವೀದನು ದೊಡ್ಡ ಗೊಲಾತನನ್ನು ಜಯಿಸಿದನು. అతని యొక్క బలమును బట్టి ఎదిరించలేదు. ಆತನ ಬಲದಿಂದ ಅವನು ಅದನ್ನು ಎದುರಿಸಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ. దేవుని సహాయకుడుగా చేసుకుని ದೇವರ ಸಹಾಯಕವನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಂಡು బలముతోనే గొల్యాతును ఫిలిష్తీయుల నుంచి జయించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ದೇವರ ಬಲದಿಂದಲೇ ಗೊಲ್ಯಾತನನ್ನು ಜಯಿಸಿದ್ದು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. యుద్ధము చూడండి ప్రభువుది, ಯುದ್ಧವು ಯೆಹೋವನದು. అపజయము అపవాదిది, ಅಪಜಯವು ಸೈತಾನದಾಗಿದೆ. విజయము మనదిగా ఉంటూ ఉన్నది. ನೋಡ್ರಿ, ಜಯವು ನಮ್ಮದಾಗಿರ್ಲಿಕ್ಕಿದೆ.
దేవుడు మనకు పోరాటాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ಒಂದು ಹೋರಾಟವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕಲಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత కాలము ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಷ್ಟು ಕಾಲವು మనం యుద్ధం చేయాలి. ನಾವು ಯುದ್ಧಗಳು ಮಾಡ್ತಾ ಇರಬೇಕಾಗಿದೆ. మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. ನಾವು ಯುದ್ಧ ಮಾಡ್ತಾನೆ ఈ ಇರಬೇಕಾಗಿದೆ. యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. ಯುದ್ಧದಲ್ಲಿ ನೀವು ಹೋರಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. యూదావారులారా, ಓ ಯೂದ ಜನಾಂಗದವರೇ, యెరూషలేము నివాసులారా, ಯೆರೂಸಲೇಮ್ ನಿವಾಸದವರೇ, మీరు యుద్ధ పంతులుగా తీర్చి నిలవబడండి చాలు. ನೀವು ಯುದ್ಧವನ್ನು ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನಿಂತರೆ ಸಾಕಾಗಿದೆ. మీతో నేను ఉన్నాను. ನಾನು ನಿಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದೇನೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నేను మీతో ఉన్నాను. ನಾನು ನಿಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದೇನೆ. నేను మీతో ఉన్నాను. ನಾನು ನಿಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದೇನೆ. నీకు నేను సహాయం చేస్తాను. ನಾನು ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ. అన్ని పరిస్థితుల మధ్యలో నీకు నేను విజయాన్ని కలగజేస్తాను. ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ಜಯ ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದೇನೆ. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ దినాన యాకోబు యేసేపును ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ಆ ದಿನದಲ್ಲಿ ಯಾಕೋಬನನ್ನು ಯೋಸೇಫನನ್ನು ಈ ರೀತಿಯಾಗಿ ಆಶೀರ್ವದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. సహాయము చేసే తండ్రి వల్ల నువ్వు ఆశీర్వదించబడదు. ಸಹಾಯ ಮಾಡುವ ತಂದೆ ಮೂಲಕವಾಗಿ ನೀನು ಆಶೀರ್ವಾದ ಹೊಂದುತ್ತಿ. ఎవరికైనా సహాయం చేస్తారంటే ಯಾರಿಗೆ ಆತನು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. చూడండి, యేసేపు జీవితంలో దేవుడు సహాయం చేశాడు. ಯೋಸೇಫನ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದನು. ఎందుకని యేసేపుకు ఆయన సహాయం చేశాడంటే, ಯಾಕೆ ಯೋಸೇಫನಿಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದನು? అతను తల్లి ప్రేమను తండ్రి ప్రేమను పోగొట్టుకున్న యొక్క పరిస్థితిలో అతను ఉంటూ ఉన్నాడు. ಅವನು ತಂದೆ ತಾಯಿಯ ಪ್ರೀತಿಯನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. ಆದ ಕಾರಣದಿಂದಲೇ దేవుడు అతనికి సహాయకుడుగా ఉంటున్నాడు. ಯೋಸೇಫನಿಗೆ ದೇವರು ಸಹಾಯಕನಾಗಿದ್ದನು. ఎలా సహాయకుడుగా ఉంటున్నాడంటే, ಯಾವ ರೀತಿ ಸಹಾಯಕನಾಗಿರ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, కుడి చేత నీకు సహాయం చేస్తాడు. ನಿನಗೆ ಬಲಗೈಯಿಂದ ಆತನು ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. నీ కుడి ప్రక్కన ఆయన నీ సహాయం కలుగుతుంది. ನಿನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಆತನ ಸಹಾಯ ನಿನಗೆ ಸಿಗುತ್ತದೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆపత్ కాలంలో నీకు సహాయం చేస్తాడు. ಆಪತ್ ಕಾಲದಲ್ಲಿ ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. మూడోదిగా మనం గమనించినట్లయితే, ಮೂರನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, యుద్ధంలో నీకు సహాయం చేస్తాడు. ಯುದ್ಧದಲ್ಲಿ ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. కాబట్టి ఊరికే నిలిచి ఉన్నట్లయితే, ನೀನು ಮೌನವಾಗಿರುವುದಾದ್ರೆ, ఆయన వైపు నువ్వు చూచినట్లయితే, ಆತನ ಕಡೆ ನೀನು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, గొప్ప సహాయము ద్వారా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ಸಹಾಯ ದೇವರು ನಿನಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. యుద్ధాలన్నిట్లో, ఇక పోరాటాలన్నిట్లో దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. ಯುದ್ಧದಲ್ಲಿ ಹೋರಾಟದಲ್ಲಿ ದೇವರು ನಿನಗೆ ಜಯ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. రకరకాల అపాయాలు, ವಿಧ ವಿಧವಾದ ಅಪಾಯಗಳು ఈ లోకంలో జరగబోతూ ఉన్నాయి. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಡಿಲಿಕ್ಕಿವೆ. ప్రవచన వాక్యాలు నెరవేర్చబడబోతూ ఉన్నాయి. ಪ್ರವಾದನೆ ಮೂಲಕವಾಗಿ ಮಾತನಾಡಿದ ಮಾತುಗಳು ಅವು ನಡೀತಾ ಇವೆ. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ದೇವರು ನಿನ್ನ ಜೊತೆ ಇದ್ದು ಆತನು ಯುದ್ಧ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అంతిమ విజయాన్ని దేవుడు నీకు కలగజేయబోతూ ఉన్నాడు. ಅಂತ್ಯವಾದ ವಿಜಯವನ್ನು ದೇವರು ನಿನಗೆ ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದಾನೆ. నాశన పుత్రుడు నాశనం అయిపోతూ ఉన్నాడు. ನಾಶನ ಪುತ್ರನು ನಾಶನವಾಗಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చెప్పాలి హల్లెలూయా, ಹಾಲೆಲೂಯಾ, చెప్పాలి హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. నాశన పుత్రుడు ఒకడు ఉన్నాడు. ಒಬ್ಬ ನಾಶ ಪುತ್ರನಿದ್ದಾನೆ. వాడే సాతాను, ಆತನೇ ಸೈತಾನನು, వాడే అపవాది, ಆತನೇ ಅಪವಾದಿ, వాడే శత్రువు. ಆತನೇ ಶತ್ರುವು. ఈ దురాత్మలు అపవిత్రాత్మలు ఉన్నవి. ಈ ದುರಾತ್ಮ ಅಪವಿತ್ರ ಆತ್ಮಗಳು ಇವೆ. వాటినన్నిట్ల నుంచి దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಅವುಗಳೆಲ್ಲದರಿಂದ ಜಯವು ನಿನಗೆ ಸಿಗಲಿಕ್ಕಿದೆ. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ವಾಕ್ಯ ಏನ್ ಮಾತನಾಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, నాశన పుత్రుడు తప్ప ఎవ్వరు నశించరు. ನಾಶನ ಪುತ್ರನು ಬಿಟ್ರೆ ಯಾರು ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾಗುವುದಿಲ್ಲ. చెప్పాలి హల్లెలూయా, ಹಾಲೆಲೂಯಾ, చెప్పాలి హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. యేసు ప్రభు శిష్యులతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಒಂದು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ లోకంలో నాశన పుత్రుడు ఉన్నాడు. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾಶನ ಪುತ್ರನಿದ್ದಾನೆ. వాడు తప్ప ఇంకెవ్వరు నశించరు. ಅವನು ಬಿಟ್ರೆ ಯಾರು ನಾಶನ ಹೊಂದುವುದಿಲ್ಲ. వాడు తప్ప ఇంకెవరు నశించరు. ಆತನು ಬಿಟ್ರೆ ಯಾರು ನಾಶನ ಹೊಂದುವುದಿಲ್ಲ. నా ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ನನ್ನ ಕರ್ತನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾ నేను ಇದ್ದಾನೆ. నీకు సహాయం చేస్తాను. ನಾನು ನಿನಗೆ ಸಹಾಯ ఈ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದೇನೆ. లోకంలో సాతాను శక్తులు ఉన్నవి. ಈ ಲೋಕದಲ್ಲಿ ಸೈತಾನನ ಶಕ್ತಿಗಳಿವೆ. ఎన్నో ఆపదలు ఉన్నవి. ಎಷ್ಟೋ ಆಪತ್ತುಗಳಿವೆ. ఎన్నో అననుకూల పరిస్థితులు ఉన్నవి. ಎಷ್ಟೋ ಅನಾನುಕೂಲವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳಿವೆ. ఎన్నో వ్యాధులు ఉన్నవి. ಎಷ್ಟೋ ವ್ಯಾಧಿಗಳಿವೆ. మీకు తెలియని ఎన్నెన్నో రహస్యమైన పరిస్థితులు ఎన్నో ఉన్నవి. ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ಎಷ್ಟೋ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳಿವೆ. కాబట్టి నాకు మొరపెట్టుము, ನನಗೆ ನೀನು ಮೊರೆ ಇಡು, నీకు సహాయం చేస్తాను. ನಾನು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ. తెలియని క్రొత్త సంగతులు ఇక మీదటి నీకు తెలియజేస్తాను. ತಿಳಿಯಲಾರದ ದೊಡ್ಡ ಗೂಢಾರ್ಥಗಳನ್ನು ನಾನು ನಿನಗೆ ఈ ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. రహస్య స్థలమందు
దాచబడి ఉన్న ప్రతి ధననిధిని నేను నీకు అనుగ్రహిస్తాను. ರಹಸ್ಯ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಚ್ಚಿಡಲ್ಪಟ್ಟ ದೊಡ್ಡ ಧನನಿಧಿಯನ್ನು ನಾನು ನಿನಗೆ ಗೋಚರಪಡಿಸುತ್ತೇನೆ. గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ಗೂಢಾರ್ಥದ ವಿಷಯಗಳನ್ನು ನಾನು ನಿನಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. నా మీద నా సహాయాన్ని నువ్వు అందుకున్నట్లయితే, ನನ್ನ ಮೂಲಕವಾಗಿ ನೀನು ಸಹಾಯ ಹೊಂದುವುದಾದರೆ, నా ఆత్మ సహాయాన్ని నువ్వు పొందుకుంటే, ನನ್ನ ಆತ್ಮನ ಸಹಾಯ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಾದರೆ దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ದೇವರು ನಿನಗೆ ಧೈರ್ಯಪಡಿಸುತ್ತಾನೆ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు. ಆದ ಕಾರಣ ಈ ಮಧ್ಯಾಹ್ನದ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾನೆ. నీ కుడి పక్కన ఆయన నీకు సహాయం చేయాలని తలంచుచూ ఉన్నాడు. ನಿನ್ನ ಬಲಗಡೆ ಇದ್ದುಕೊಂಡು ಆತ ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆపత్కాలంలో ప్రభు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ಆಪತ್ತಿನ ಕಾಲದಲ್ಲಿ ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. యుద్ధంలో ఆయన నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ಯುದ್ಧದಲ್ಲಿ ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నిన్ను రక్షించి నిన్ను పైకి లేవనెత్తి గొప్ప సహాయకుడిగా ప్రభు నీకు ఉండబోతూ ఉన్నాడు. ನಿನಗೆ ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟು ದೊಡ್ಡ ಸಹಾಯಕನಾಗಿ ದೇವರು ನಿನಗೆ ಇರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీకు రక్షించి నిన్ను లేవనెత్తి ఒక ఉన్నతమైన సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ನಿನಗೆ ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟು ಸಹಾಯಕವಾಗಿದ್ದು ಉನ್ನತವಾದ ಸಹಾಯಕನಾಗಿ ದೇವರು ಇರಲಿಕ್ಕೆ, దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ದೇವರು ನಿನ್ನನ್ನು ಮೇಲೆ ಎತ್ತಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చీకట గల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ಹೊಲಸಾದ ಕೆಸರಿಂದ ದೇವರು ನಿನ್ನನ್ನು ಮೇಲೆ ಕೆತ್ತಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఒక ఉన్నతమైన రక్షణ కవచనాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఉన్నతವಾದ ರಕ್ಷಣೆ ಕವಚವನ್ನು ದೇವರು ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದಾನೆ. కాబట్టి ఆయన సహాయాన్ని ఈ దినాన మనం కోరుకుందాం. ಆದ ಕಾರಣ ಆತನ ಸಹಾಯವನ್ನು ಬಯಸುವರಾಗಿರೋಣ. ఎవరైతే ఆయన సహాయాన్ని కోరుకుంటారో, ಯಾರು ಆತನ ಸಹಾಯವನ್ನು ಬಯಸುತ್ತಾರೋ, ఈ సహాయం అనే మాట ಈ ಸಹಾಯವೆಂಬ ಮಾತು చాలా గొప్పది, ಬಹಳ ಉನ್ನತವಾದದ್ದು. ప్రతిదీ నీకు సహాయము చేస్తున్నాడైనా. ಎಲ್ಲವೂ ಪ್ರತಿಯೊಂದನ್ನು ದೇವರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆయన సహాయము చేయకపోతే ಆತನು ಸಹಾಯ ಮಾಡದೆ ಹೋದರೆ నువ్వు ఏది పొందుకోలేవు. ಯಾವುದನ್ನು ನೀನು ಹೊಂದಲಿಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. కాబట్టి ఈ దినాన ఈ మధ్యాహ్న కాల సమయంలో ಆದ ಕಾರಣ ಈ ಮಧ್ಯಾಹ್ನದ ಸಮಯದಲ್ಲಿ అందరూ మోకరించి కళ్ళు మూసి ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲು ಊರಿದವರಾಗಿ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚಿಕೊಂಡು ప్రభు సన్నిధిలో ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ కొద్ది క్షణాలు ಸ್ವಲ್ಪ ಸಮಯ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ.